ఈ చూసే జనాలు గూడా అంటే ఏది ఎడిటింగ్ చేసి ఒక పోస్టర్ వచ్చినా, ఒక రీల్ వచ్చినా దాన్ని నిజం అనుకుంటున్నారు తప్ప కొంచెం కూడా బుర్ర పెట్టి ఆలోచించట్లేదు నాకర్థం. దేని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు టాక్స్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే రీసెంట్‌గా మన 'సోల్జర్ కళ్యాణ్' పడాలా, 'సోల్జర్' గెలవాలి, 'సోల్జర్‌ని పీక పట్టుకున్నారా' అంటే ఇవి ఎక్కువైపోయినాయన్నమాట. సో 'సోల్జర్' అంటే బోర్డర్‌లో ఉండాలి తప్ప 'బిగ్ బాస్' హౌస్‌లో కాదు కదా! సో చాలా ఇంటర్వ్యూస్‌లో కళ్యాణే చెప్పాడు. నాకు ఆర్మీలో ఉండడం ఇష్టం లేదు. నాకు యాక్టింగ్ ఇష్టం. అందుకే వస్తున్నాను అని చెప్పి. సో యాక్టింగ్ ఇష్టం ఉంటే హౌస్‌లోకెళ్ళాడు. సో 'సోల్జర్' ట్యాగ్ పక్కన పెట్టేయండి. సో అది కూడా 'సోల్జర్' ట్యాగ్ వాడుకొని వాళ్ళ పీఆర్‌లు ఎడిట్ చేసిందంతా జనాలు చూసేసి, నమ్మేసి, ఓటు గుద్దేస్తే ఇంకెందుకు కొంచెం బుర్ర ఉండాలి కదా! అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ మనం ఏమి అనలేము ఆడియన్స్‌ని. సో అంతే ఓటు ఏసేది ఆట చూసి వేయండి తప్ప వాడు బయట ఏంటి అనేది మనకు అనవసరం. సో బిగ్ బాస్ హౌస్‌లో పీఎం అయినా ఎవరైనా అందరూ ఒకటే కాబట్టి వాళ్ళ హౌస్‌లో ఆట ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది మొత్తం అంటే బిగ్ బాస్ అనేది ఓన్లీ ఒక గేమ్సే కాదు. సో వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు గొడవ పడుతున్నారా, మంచిగా ఉంటున్నారా, గొడవ పడిపోతే సారీ ఫీల్ అవుతున్నారా, రిగ్రెట్ అవుతున్నారా. సో ఈ ఈ ఈ థింగ్స్ అన్నీ బేస్ చేసుకొని ఉండాలి తప్ప మనకి ఏ పోస్టర్ కనబడితే అదే నిజం, ఏ ఎడిటింగ్ కనబడితే అదే నిజం అని నమ్మి గొర్రెల్లాగా ఓటేస్తే మనం ఏం చేయలేం. సో ఇప్పుడైనా ఇంకా 2 వీక్స్ ఉంది ఓటింగ్‌కి. ఆలోచించి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఏయమని నేను చెప్పను. బట్ మీకు ఎందుకు నచ్చుతున్నారు వాళ్ళు, పాయింట్స్ ఏంటి, వాళ్ళ గేమ్ నచ్చిందా, వాళ్ళ బిహేవియర్ నచ్చిందా, లేకపోతే వాళ్ళు చేసే కామెడీ నచ్చిందా, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా! సో 24 ఫ్రేమ్స్‌లో ఏదో ఒక కేటగిరీలో వాళ్ళు ఉంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఇష్టం అనుకుంటే వాళ్ళకి ఓటేయండి. అంతే తప్ప నాకు ఎడిటింగ్ కనబడింది, నలుగురు మాట్లాడుకున్నారు, వాడు తోపంట, వాడికే ఓటేద్దాం, మా ఫ్రెండ్ ఓటేయమన్నాడు వాడికే ఏద్దాం, మా ఇంట్లో వాళ్ళు వాడి ఫ్యాన్స్ వాడికే ఓటేద్దాం అనుకుంటే మనం ఏం చేయలేం. కాకపోతే కొంచెం ఆడి మీకు ఎవరైతే జెన్యూన్‌గా ఇష్టమో వాళ్ళకి ఓటేయండి. అంతకన్నా ఏం అండ్ మీ ఓట్ ఎవరికేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. సో చూద్దాం ఈ 2 వీక్స్ ఓటింగ్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది. సో నా ఓటైతే జెన్యూన్‌గా ఎవరు ఆట బాగా ఆడుతున్నారు, లోపల హౌస్‌లో హార్మోని డిస్టర్బెన్స్ లేకుండా ఎవరున్నారు వాళ్ళకే ఓటేయాలి. ఎవ్రీ వీక్ ఒకళ్ళకే వేస్తానని కూడా చెప్పను. వీక్ బట్టి, ఎపిసోడ్స్ బట్టి మారిద్ది. లైవ్‌లో దాన్ని బట్టి సో అన్నీ బేస్ చేసుకొని వేస్తాను. అలాగే మీరు ఓట్ ఎవరికి వేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి.